శతాబ్దపు కల నేటితో సాకారమైంది. ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చైనా బుక్ వంతెన ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. అయితే దీని వింతలు విశేషాలు అన్నీ ఇన్ని కావు. రైలు మార్గం ద్వారా కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఈ వంతెన భాగం. చేనాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలో బైపాన్ నదిపై ఉన్న షాబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం దీని విశేషం. అతివేగం తట్టుకోవటం, భూకంపాలు, వరదలు, బాంబు పేలులను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీన్ని నిర్మించారు. దీని ప్రారంభంతో జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీనగర్కు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఈ వంతెన జీవితకాలం 120 ఏళ్లని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది. 1.31 కిలోమీటర్ల విస్తరించిన దీని నిర్మాణానికి కేంద్రం సుమారు 1486 కోట్లు ఖర్చు చేసింది. అలాగే 28,000 టన్నుల ఉక్కును వినియోగించినట్లు తెలుస్తోంది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అంటే ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత ఇది పూర్తయింది.